అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే అండి, అప్పట్లో టీవీలు లేవు, సెల్ ఫోన్లు లేవు. అమ్మ ఏదన్నా చెబితే అదే కరెక్ట్ అని నమ్మేవాళ్ళం. మనకేం తెలియదు కదా, చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది. అప్పుడు అమ్మా నాన్నల పైనే ఆధారపడేవాళ్ళు, టీచర్ల పైనే ఆధారపడాలి. అమ్మ ఏం చెప్తే అది కరెక్ట్, నాన్న ఏది చెప్తే అది కరెక్ట్, టీచర్ ఏది చెప్తే అది కరెక్ట్. ఇప్పుడు సెల్ ఫోన్లో, టీవీలలో మొత్తం సమాచారం వచ్చేస్తుంది. దీనివల్ల ఏమైందంటే ఇప్పుడు అమ్మా నాన్నల యొక్క అంటే కొంత సమాచారం కొరకు మాత్రం, ఇన్ఫర్మేషన్ కొరకు అమ్మా నాన్నల అవసరం తగ్గిపోయింది. ఎప్పుడైతే అమ్మా నాన్నల అవసరం తగ్గిపోయిందో వీళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చేసింది, మార్పు వస్తూ ఉంది. ఈ టీవీల పుణ్యమా, ఈ సెల్ ఫోన్ పుణ్యమా, రైట్స్ కూడా, హక్కులు కూడా ఎక్కువ తెలుస్తూ వచ్చాయి. దాంతో వీళ్ళు హక్కుల్ని మాట్లాడడం మొదలెట్టారు, అలా వచ్చేస్తుంది. అంతేకాకుండా ఈ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని బాగా సుఖంగా పెంచడం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి కొద్దిగా దాన్ని ఏమంటారు అంటే వ్యామోహం అంటారు, దాన్ని ఏమంటారు అంటే ఎక్కువ అతి ప్రేమ అంటారు. ఇవన్నీ ఎక్కువైపోయి తల్లిదండ్రులు మా బిడ్డలు ఏం కష్టపడకూడదు అన్న తత్వం ఈ మధ్య కాలంలో ఎక్కువ డెవలప్ అయింది. 25 yearsగా అది స్టార్ట్ అయింది. ఇది కూడా కారణం ఏంటంటే ఈ రైట్స్, ఫండమెంటల్ రైట్స్ టీవీల ద్వారా తెలుస్తూ వచ్చాయి దంపతులు. ఇది తెలవడం వల్ల ఏమైందంటే వీళ్ళు కూడా ప్రశ్నించడం మొదలెట్టారు. అప్పటి వరకు అత్తమామల పైన ఆధారపడేవాళ్ళు, తల్లిదండ్రుల పైన ఆధారపడేవాళ్ళు. ఈ టీవీల పుణ్యమానని, ఎక్కువ సెల్ ఫోన్ల పుణ్యమానని ప్రశ్నించేది ఎలా ప్రశ్నించాలి, మీకు ఏమేమి రైట్స్ ఉన్నాయని ఇవన్నీ చెప్పడం మొదలెడితే ఇవి వాళ్ళ యొక్క కష్టంలో ఉన్నప్పుడు వాడుకోవాల్సిన రైట్స్ని వాటికి వాడుకోకుండా, వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ రైట్స్ని వాటికి వాడుకోకుండా సొంతానికి వాడుకోవడం, వాడుకోవడం ఇది తెలిసింది. దాన్ని ఎలా ఉపయోగించాలి అని అంటే దాన్ని దీనికి ఉపయోగించాలని అనేది వదిలేసి సొంతానికి స్వార్థానికి వాడడం స్టార్ట్ అయ్యేసరికి స్వార్థం పెరిగిపోతా వచ్చింది. స్వార్థం నుంచి అతి ప్రేమ పుట్టుకొచ్చింది. దీని నుంచి నా పిల్లల్ని ప్రత్యేకంగా చూడాలన్న కాన్సెప్ట్ ఎక్కువ వచ్చింది. ఎక్కువైపోయి పోటీతత్వం వచ్చేసింది, నా బిడ్డల్ని బాగా చూడాలి అని. దీంట్లో ఆ కష్టం అనేది తెలియకుండా పిల్లల్ని పెంచడం అనేది స్టార్ట్ అయ్యేసరికి వీళ్ళు చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేని స్థితికి తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొచ్చేస్తున్నారు. ఇదంతా ఫండమెంటల్ రైట్స్, హ్యూమన్ రైట్స్ ఇవన్నీ ఉండాలి, అవసరమే. కానీ ఇవి ఎలా వాడాలి అన్న దాంట్లోనే మెయిన్ ఇంపార్టెంట్. అది వదిలేసి దీన్ని స్వార్థానికి వాడుకునేసరికి ఈ పిల్లల్ని చిన్న కష్టం వచ్చినా భరించలేని స్థితికి తల్లిదండ్రులు తీసుకురావడం మొదలెట్టారు. అందులోన స్పిరిచువల్ నాలెడ్జ్ని పూర్తిగా వదిలేశారు. స్పిరిచువల్ నాలెడ్జ్ అవసరం. అప్పుడు భక్తి, భయం అనేది ఆటోమేటిక్గా ఉండేది ఈ రెండు లేనప్పుడు, ఈ టీవీ సెల్ ఫోన్ లేనప్పుడు. ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ ఉండేది. దాంట్లో నుంచినే పెద్దలు కథలు చెప్పేవాళ్ళు, కొన్ని స్టోరీస్ చెప్పేవాళ్ళు. ఆ రోజుల్లో సినిమాలు వచ్చి దేవుళ్ళ సినిమాలు చూపెట్టేవాళ్ళు. వీటి వలన కొంచెం క్రమశిక్షణ, మెసేజ్, భక్తి, ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ అన్నీ అందేటివి. ఇప్పుడంతా సెల్ ఫోన్లో ఈ సినిమాల తీరు కూడా మారిపోయింది. సెల్ ఫోన్లో మళ్ళీ అది సీరియల్స్ ప్రభావం, సీరియల్స్ ఎఫెక్ట్ చాలా పడిపోయింది. ఈ సీరియల్స్ సర్వనాశనం చేసేసాయి జీవితాలు. ఇవన్నీ కలిపి స్పిరిచువల్ నాలెడ్జ్కి దూరం చేసేసాయి మనుషుల్ని. ఇది వ్యామోహము, రైట్స్, హక్కులు ఇవి పెరుగుతూ వచ్చాయి. స్పిరిచువల్ నాలెడ్జ్ దూరం పోతా వస్తుంది. అప్పటికి ఇప్పటికీ గుడులు, దేవాలయాలు పెరిగాయి బాగా. భక్తిలో ఒరిజినాలిటీ పోయి భక్తి ప్లేస్లోకి రైట్స్ వచ్చి చేరుకున్నాయి. ఫండమెంటల్ రైట్స్, హ్యూమన్ రైట్స్ ఇవన్నీ వచ్చి చేరుకొని ఇవి డామినేషన్ చేసి స్పిరిచువల్ని తొక్కేసి
ఈ స్పిరిచువాలిటీ అంటే ఇప్పుడు పెద్దగా పట్టించుకోరు. మీరు మామూలుగానే అంటే మెడిటేషన్ క్లాసెస్, స్పిరిచువల్గా క్లాసెస్ మీరు ఇస్తున్నారంటున్నారు. అంటే దానికి ఆదరణ యూత్ ఎలా వస్తుంది సార్? అంటే యూత్ వస్తున్నారా లేదా అని. మామూలుగా స్పిరిచువల్ మెడిటేషన్ అంటే అందరూ 100 కిలోమీటర్లు అవతల ఉంటారు కానీ దగ్గరికి రారు కదా, అందుకు. ఫస్ట్ మెడిటేషన్ అంటే అది ముసలాళ్ళు పెద్దవాళ్ళు చేసుకునేదని అనుకుంటున్నారు. లేదండి, మెడిటేషన్ యూత్కే అవసరం, యువతకే అవసరం. చిన్నప్పటి నుంచినే మెడిటేషన్ నేర్పాలి. మెడిటేషన్ ఏం చేస్తుందంటే క్రమశిక్షణని ఆటోమేటిక్గా చెప్పకుండా నేర్పేది విద్య. ఏదైనా ఉంటే క్రమశిక్షణ అనే మాట, డిసిప్లిన్ అనే మాట, ప్రవర్తన అనే మాట, ఈ మాటలు వాడకుండా వాళ్ళలో మంచి ప్రవర్తన తీసుకొచ్చే విద్య ఏది అంటే మెడిటేషన్. మెడిటేషన్ నేర్పితే మనం వీటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క శరీరంలో వాళ్ళ ప్రవర్తన అది ఇంకిపోద్ది. ఆ శ్వాస మీద ధ్యాస అనేది పెట్టి కొంచెం ధ్యానం చేస్తూ కూర్చుంటే తల్లిదండ్రులకు చాలా శ్రమ తగ్గుతుంది. పిల్లల యొక్క జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. వాళ్ళ జ్ఞాపక శక్తి పెరుగుతుందండి మెడిటేషన్ వల్ల. నాలెడ్జ్ పెరుగుతుంది, ప్రవర్తనలో మార్పు వస్తుంది, మంచి నిర్ణయాలు తీసుకుంటారు, మంచి ఆలోచనలు చేస్తారు, మంచి ఆరోగ్యంగా ఉంటారు, జబ్బులు రావు. జబ్బు రాకుండా కూడా చూస్తుంది మెడిటేషన్. మెడిటేషన్ నో మెడికేషన్. మెడిటేషన్ చేసిన వాళ్ళకి మెడిసిన్స్తో పని లేదు. ఇది ప్రవర్తనలోనూ మార్పు తీసుకొస్తుంది, ఆలోచనలో మార్పు తీసుకొస్తుంది, ఆరోగ్యంలో మార్పు తీసుకొస్తుంది, సంపదలోనూ మార్పు తీసుకొస్తుంది. అన్నిటిల్లోనూ ముందుకు నడిపించేది గొప్ప విద్య ఏదంటే మెడిటేషన్. అందుకే కదా గౌతమ బుద్ధుడు ప్రపంచవ్యాప్తంగా ఆరాధ్య దైవమైంది. ఆయన చూడగానే ఒక ప్రశాంతత అనేది కనపడతా ఉంటుంది. ఆయన విగ్రహాలు చూస్తే ఒక ప్రశాంతత ఆటోమేటిక్గా ఫీల్ అవుతారు పబ్లిక్ కూడా. మెడిటేషన్ చేయని వాళ్ళు కూడా ఆయన చూస్తే ప్రశాంతత ఫీల్ అవుతారు, హ్యాపీ ఫీల్ అవుతారు. అది మెడిటేషన్ యొక్క కెపాసిటీ. స్పిరిచువల్గా ఏం చెప్తారు సార్? అంటే మెడిటేషన్ క్లాసెస్తో పాటు మీరు స్పిరిచువల్గా కూడా కొన్ని క్లాసెస్ ఇస్తున్నారు కదా? అవునండి. అది 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 ఎలా అంటే తప్పకుండా యువతకి కొంత స్పిరిచువల్ నాలెడ్జి అవసరం ఉంది. చిన్న చిన్న కారణాలకే వీళ్ళు ఏం చేస్తున్నారంటే స్ట్రెస్కి గురయ్యి సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. ఈ మెడిటేషన్ చేసే వాళ్ళు ఇటువంటి నిర్ణయాలు తీసుకోరు, ఇటువంటి ఆలోచన చేయరు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు, మంచి ఆలోచన చేస్తారు, క్రమశిక్షణ కూడా. ఇది సొసైటీకి కూడా అటువంటి విద్యార్థుల వలన సొసైటీకి కూడా ఉపయోగం. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే స్కూళ్ళల్లో కానీ పేరెంట్స్ కానీ బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వాలండి, శరీరాన్ని కష్టపెట్టాలి, శరీరాన్ని పరిగెట్టించాలి. ఇప్పుడు స్కూల్ బస్సు ఇంటి ముందరే ఆగుతాం, స్కూళ్ళల్లో గ్రౌండ్ లేదు అంటే ఎక్సర్సైజ్ లేదు, ఇంకా శరీరానికి ఎక్సర్సైజ్ లేదు. స్కూల్కి వెళ్తారు అలాగా, మళ్ళా అలాగే ఆటోలో దిగుతారు, బస్సుల్లో దిగుతారు, ఇంట్లోకి వెళ్ళిపోతారు. వాకింగ్ లేదు, రన్నింగ్ లేదు, గ్రౌండ్ లేదు, ఎక్సర్సైజ్ లేదు, చెమట రాదు వాళ్ళ శరీరం నుంచి. అంటే శరీరాన్ని తల్లిదండ్రులు అలాగే సుఖపెట్టేస్తున్నారు, టీచర్లు అలాగే సుఖపెట్టేస్తున్నారు, సుఖపెట్టేస్తున్నారు. వీళ్ళు శరీరానికి సుఖం ఇవ్వడం వల్ల చెమట బయటికి వెళ్ళట్లేదు, వీళ్ళు ఆరోగ్యంగా ఉండట్లేదు. అందులో హోంవర్క్ అని ఇది పెడుతున్నారు, మెదడుకి ఎక్కువ పని పెట్టేస్తున్నారు. మెదడుకు రాత్రి అయితే మంచి రెస్ట్ ఇవ్వాలి, పగలంతా శరీరాన్ని కష్టపెట్టి సాయంత్రం వెళ్ళి నీళ్లు పోసుకొని ఒక గంట సేపు ఏదైనా హోంవర్క్ ఉంటే చూసుకొని పడుకునేసారు. పడుకునే టైంలో సెల్ ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నారు. దానివల్ల శరీరానికి రెస్ట్, మెదడుకి ఇబ్బంది. దీనివల్ల ఏమవుతుందంటే ఒత్తిడికి రాను తెలియకుండానే మానసిక ఒత్తిడికి గురైపోయి సరైన టైంలో సరైన ఆలోచనలు తీసుకోలేని స్థితికి తల్లిదండ్రుల ప్రేమ వెనక్కి వెళ్ళడం మూలాలు అంటే ఏంటి సార్? అంటే ఎట్లా ఏ విధంగా? అంటే వెనక్కి వెళ్ళడం అంటే ఏంటంటే
ముందు మనకు అంటే కొంచెం స్పిరిచువల్ నాలెడ్జ్ మనం దీంట్లో జోడించాలి. ఇప్పుడు అంతా పేరెంట్స్ గురించి పిల్లల గురించే మనం మాట్లాడతాం. ఎంత మంచి మెసేజ్ ఈ మధ్య పిల్లలు కూడా అడుగుతున్నారు, మీరు ఏదన్నా మాట్లాడితే అది మాకు ఉపయోగంగా ఉంటుంది సార్, మీరు మంచి మెసేజ్ ఇవ్వండి. అందుకని నేను అప్పటి నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నేను అక్కడికక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాను. ముందు మనకు అసలు జన్మ ఎలా లభించింది, ఈ జన్మకు మూలమైంది, ఇవన్నీ తెలుసుకోవాలి. మీరు అరుణాచలం వెళ్తే తమిళనాడులో ఉంటుంది చూడండి, రమణ మహర్షి గారు, ఆయన అంటే ఈ కాలంలో ఆయన శివుడి అవతారం, అది కలియుగంలో అది శివుడి అవతారం. ఆయన ఏమంటాడంటే నీ గురించి నువ్వు తెలుసుకో అంటాడు. మీరు విన్నారా అది ఎప్పుడైనా? రమణ మహర్షి చెప్పేది నీ గురించి నువ్వు తెలుసుకో అంటాడు. ఏంటి నీ గురించి నువ్వు తెలుసుకో అంటే అర్థం, నీకు జన్మ ఎలా లభించింది, నీకు వచ్చిన ఆ జన్మని ఎలా ఉపయోగించాలి, ధర్మానిక అధర్మానిక, నీకు వాక్ ఎందుకు వచ్చింది. 84 లక్షల జీవరాశిలో ఒక మనిషికి మాత్రమే వాక్ ఉంది. 84 లక్షల జీవరాశిలో ఒక మనిషికి మాత్రమే విచక్షణ జ్ఞానము ఉంది. 84 లక్షల జీవరాశిలో వ్యక్తిత్వము అనేది ఒక మనిషికి మాత్రమే ఉంది. 84 లక్షల జీవరాశిలో ప్రత్యేకమైన డిజైన్ ఒక మనిషికే చేయబడింది. 5 ఏళ్ళు, చేతులు, వాక్కు, విచక్షణ జ్ఞానం, ఈ స్పెషాలిటీ మనిషికి. ఇతని యొక్క వెన్నుపూసు కూడా అన్ని జీవులకు అట్లా అడ్డంగా ఉంటాయి, ప్యారలల్, భూమికి ప్యారలల్, కానీ మనకు నిలువుగా ఉంటాయి. అన్ని స్పెషాలిటీనే. రమణ మహర్షి గారు చెప్పేది అదే. ఈ స్పెషాలిటీస్ అన్ని ప్రత్యేకంగా మనిషికి ఎందుకు ఇచ్చారు, నీ గురించి నువ్వు తెలుసుకో, ఈ జన్మ ఇలాంటి స్పెషాలిటీస్తో నీకు ఎందుకు వచ్చిందో తెలుసుకో, నీ గురించి నువ్వు తెలుసుకోవడమే ధర్మం. అది తెలుసుకోకుండా నువ్వు ఏ పని చేసినా అది అధర్మం కిందకే వస్తుంది. మొదటి ధర్మం ఏంటంటే నీ గురించి నువ్వు తెలుసుకోవడమే ధర్మం. అది ఎవరు తెలుసుకోవట్లే, ఆ ప్రయత్నమే చేయట్లే. శివుడే రమణ మహర్షి రూపంలో వచ్చి నీ గురించి నువ్వు తెలుసుకో ఉంటే ఎంతమంది ఆ విధంగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. మన గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే వచ్చే లాభాలు ఏంటో తెలుసా? క్రమశిక్షణ వస్తుంది, ఆరోగ్యం ఉంటుంది, దేశానికి ఉపయోగపడే పౌరుడిగా తయారవుతాడు. వీనికి ఎందుకు అంటే ధర్మం ఏంటో, జన్మ ఎందుకు వచ్చిందో తెలిసింది. తెలిసింది కాబట్టి నేను అలా నడవాలి కదా, ఇప్పుడేంది నేను అంతా రివర్స్లో ఉంటున్నాను అనేది ఇతనికి రియలైజేషన్కి వస్తాడు. నీ గురించి నువ్వు తెలుసుకుంటే అదే అర్థం. ఆయన చెప్పాడు, నీ గురించి నువ్వు తెలుసుకోవడమే మొదటి ధర్మం. అది వదిలేసి మనం అన్నీ చేస్తా ఉన్నాం. ఎంతమంది తెలుసుకుంటున్నారు మన గురించి? మన శరీరానికి ఒక ఫార్ములా కూడా ఉంది. సెల్ ఫోన్ కనిపెట్టాలంటే ఒక ఫార్ములా ఎట్లుందో ఈ శరీరానికి కూడా ఒక ఫార్ములా ఉంది. ఏంటి సార్ ఫార్ములా? ఈ చేతులు ఏం చేయాలి, ఈ నోరు ఏం మాట్లాడాలి, ఈ బ్రెయిన్, ఈ శరీరానికి 72,000 నాడులు, 80 సార్లు, 72 నుంచి 80 సార్లు పల్స్ కొట్టుకోవడం, 72,000 ఆలోచనలు ఫర్ ఎ డే, వాక్కు, విచక్షణ జ్ఞానం, ఇవన్నీ కలిపి ఈ శరీరానికి ఒక ఫార్ములా ప్రకారం ఉంది. అది చాలా పెద్ద సబ్జెక్టు, అది మనం తర్వాత మాట్లాడదాం. ముందు ఈ పిల్లల్ని ఎలా కనాలి అనేది కూడా తెలుసుకోవాలి. పేరెంట్స్ ముందు పిల్లల్ని ఎలా కనాలి అది కూడా తెలిసి ఉండాలి. అది కూడా చెప్పండి సార్ ఒకసారి. అయితే ఎలా కనాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా కనాలి అంటే మళ్ళీ ఇదే, నీ గురించి నువ్వు తెలుసుకో, అదే ధర్మం. అది తెలుసుకుంటూ పెరిగి నువ్వు పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలి. ఆ ప్రయత్నం ఎవరు చేశారు? ఎవరు చేయలేదు. ముందు పేరెంట్స్ ఎలా ఉండాలి, పెళ్ళి ఎలా చేసుకోవాలి, ఎలాంటి పిల్లలు పుడతారో అనేది పేరెంట్స్ యొక్క ప్రవర్తనే డిసైడ్ చేస్తారు.
ఇప్పుడు మనకు ఆలోచనలు ఫర్ డే 72,000 ఆలోచనలు ఈ సైన్స్ ఫార్ములా ప్రకారం 72,000 నాడులు 72,000 ఆలోచనలు. ఈ 72,000 ఫర్ డే అండి నేను చెప్పింది. ఈ 72,000 ఆలోచనలు నీ ఎవరి కోసం ఆలోచించావు? సమాజ హితం కోసమా, స్వార్థం కోసమా? సమాజ హితం అయితే ఈ శరీరము సుగంధభరితం అవుతుంది. సమాజ హితం అయితే ఈ నాడీ వ్యవస్థ చాలా ఆరోగ్యంగా ఉంటుంది. స్వార్థం అయితే ఈ శరీరంలోని నాడీ వ్యవస్థ స్వార్థపూరితంగా తయారవుతుంది, అనారోగ్యంగా తయారవుతుంది. ఈ శరీరమే దుర్గంధభరితమైపోతుంది. అటువంటి శరీరాల నుంచి తయారయ్యే రీప్రొడక్షన్ కణాలు, ఆ కణాలు కూడా అలాగే తయారవుతాయి. నువ్వు లోకహితం అంటూ ఆలోచించి, లోకహితం అంటూ నువ్వు ప్రవర్తన ఉండి, లోకహితం అంటూ విద్య నేర్చుకొని, లోకహితం అంటూ నువ్వు డబ్బులు సంపాదిస్తే అటువంటి దంపతుల నుంచి వచ్చే రీప్రొడక్షన్ కణాలు XY క్రోమోజోములు అని అంటారు. పురుషుల్లో XY క్రోమోజోములు ఉంటాయి, స్త్రీలలో XX క్రోమోజోములు ఉంటాయి. ఈ క్రోమోజోములే అతి పవిత్రమైన క్రోమోజోములుగా తయారవ్వాలి. వీళ్ళు పవిత్రంగా అటువంటి ఆలోచనలతో పెరిగితే, కొంచెం మెడిటేషన్ చేసి, సమాజం గురించి ఆలోచిస్తూ, గ్రామం గురించి ఆలోచిస్తూ పెరిగితే అటువంటి శరీరం నుంచి ఉత్పత్తి అయ్యే రీప్రొడక్షన్ కణాలు చాలా పవిత్రంగా ఉంటాయి. ఎవడైతే స్వార్థంగా ఆలోచిస్తాడో, ఎవడైతే సమాజం పట్ల దుర్మార్గమైన ఆలోచనలతో ఉంటాడో, వాని శరీరంలో ప్రొడక్ట్ అయ్యే XY కణాలు కూడా దుర్మార్గపు కణాలే పుడతాయి. అటువంటి శరీరం నుంచి దేశానికి ఉపయోగపడే పిల్లలు పుట్టరు. వాడు ఎలా ఉంటాడో, ఫర్ ఎవ్రీ రియాక్షన్ దేర్ ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్ అంటారు. నువ్వు ఏమి ఆలోచిస్తావో అదే ప్రకారంగా ప్రతిచర్య ఉంటుంది. ఏం ఆలోచించావు? రోజుకి నీకు భగవంతుడు 72,000 ఆలోచనలు ఇస్తే ఆ విధంగా ఈ శరీరం తయారైంది. ఫర్ ఎవ్రీ రియాక్షన్ దేర్ ఈజ్ ఈక్వల్ ఆపోజిట్.